హలో గైస్, ఈరోజు అయితే మనం ఎథికా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చినామన్నమాట. సో ఇది ఒక రీటైల్ అవుట్లెట్. సో మనకి లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పిస్తా హౌస్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ గణేశులు మనకి ఇంట్లో పెట్టుకోవడానికి గణేశులు అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి లోపల. అండ్ మనకి ఇక్కడ రామ్లీలావి రామున్వి ఐడల్స్ అయితే వచ్చేసినాయి, మొత్తం ప్యూర్ బ్లాక్ అన్నమాట. ప్యూర్ బ్లాక్ ధోతితోని ఆ జ్యువెలరీ వర్క్ అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇది ఓవరాల్ వర్క్ షాప్ అనమాట. ఒకసారి వర్క్ షాప్ని చూడండి. మనకి హాఫ్ ఫీట్ నుంచి దగ్గర దగ్గర ఒక 7, 8, 9 ఫీట్స్ ఐడల్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనకి ఇవన్నీ హాఫ్ ఫీట్ 1 ఫీట్ గణేశులు అండ్ మనకి ఇంకొంచెం ప్రీమియం పీసెస్ అన్ని లోపల ఉన్నాయి. సో ఇవన్నీ చూపిస్తా చూడండి. సో ప్రతి ఒక్క ఐడియల్కి అయితే మనకి ధోతి వర్క్ అనేది ఉంది. అండ్ దగుడు సెట్ మోడల్ చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ షాల్వా విత్ ఎల్లో ధోతి అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి ఒక్కొక్క గణేశుడు ఇన్ డీటెయిల్గా అంటే సో చాలా వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. సో మీకు బ్రీఫ్గా చూపించేస్తున్నాం. మీకు ఏ పీసెస్ అయితే నచ్చుతాయో సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయిపోండి. ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, కొన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చూస్తారు కదా. పింక్ కలర్ ధోతి, పగిడి, దగుడు సెట్ అండ్ ఇక్కడ మనకు ఒక సిద్ధి వినాయకుడు కూడా ఉందన్నమాట. సో సిద్ధి వినాయకుడు అయితే టోటల్ డెకరేషన్ చేసినారు అనమాట. ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆరెంజ్ కలర్ స్కిన్ టోన్ విత్ జ్యువెలరీ వర్క్ చేసేసినారు. అండ్ దగుడు సెట్ మోడల్, మహారాజా మోడల్, ముంబై మోడల్. సో ఇట్లా చాలా అంటే చాలా, మళ్ళీ ఇంకొక దగుడు సెట్ ఇది చాలా, ఇవన్నీ చూపించిన కదా. సో చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. దగుడు సెట్ మోడల్ విత్ జ్యువెలరీ వర్క్ ఒకటి ఉంది, వితౌట్ జ్యువెలరీ వర్క్ ఉన్నాయి. సో మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా నీట్ అండ్ ప్రీమియం ఐడియల్స్ అయితే ఎవరైతే వెతుకుతున్నారో సో వాళ్ళకి వచ్చేసి ఇది ఒకటి బెస్ట్ అవుట్లెట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఇది సిద్ధి వినాయకుడు ఇందాక చూపించిన కదా, ఒకసారి చూడండి. సో మనకి 1.5, 1 ఫీట్ అట్లా ఉంటుంది. అండ్ దగుడు సెట్ మోడల్స్వి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక శివుని గణేశుడు కూడా ఉందన్నమాట. సో ఎవరికైతే డిఫరెంట్ కావాలనుకుంటున్నారో సో ఆ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో శివుని మోడల్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒక శివలింగం నంది ఇచ్చేసి సో గణేశుని మొత్తం టోటల్ శివుని మోడల్ అయితే ఇచ్చేసినారు అనమాట. అండ్ ఇక్కడ గణేశునికి హైట్ వచ్చేసి మనకి ఒక 2 ఫీట్ 2 to 3 ఫీట్ ఉంటుంది. అండ్ గణేశుని ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్ అయితే చెప్పినారు. అండ్ సిద్ధి గణేశుని వచ్చేసి 4 to 5,000 రేట్ చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 5 to 10K లోపట్నే ఉన్నాయి మనకి 3 to 4 ఫీట్స్ గణేశులు వచ్చేసి. మ్యాక్స్ ఒక 13, 14,000 వరకు అయితే ఉన్నాయన్నమాట అన్నీ. అండ్ ఇక్కడ ఇంకొక గణేశుడు ఉంది. సో గణేశుడు డీటెయిలింగ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. సో ప్రైస్ రేంజ్ చెప్పిన కదా, మ్యాక్స్ 13,000 వరకు ఉన్నాయన్నమాట, 13, 15. సో ఇంట్లోకి 1 ఫీట్ 2 ఫీట్ గణేశుడు కావాలంటే మీకు ఈజీగా దొరికిపోతుంది బయట అన్నిటి దగ్గర కంటే. సో ఇక్కడ మీకు బెస్ట్ ప్రైజెస్ అండ్ బెస్ట్ ఫినిషింగ్ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట. సో దగుడు సేటి మోడల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, విత్ జ్యువెలరీ ఉన్నాయి, వితౌట్ జ్యువెలరీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సింపుల్ లంబోదరుడు అయితే కూర్చొని ఉన్నాడు, జస్ట్ సింపుల్గా పగిడి కట్టుకొని చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఎవరికైతే ఇంట్లో కావాలనుకుంటున్నారో బెస్ట్ అనమాట, బెస్ట్ అంటే బెస్ట్ ఎతిక ఆర్ట్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కొంచెం ముంగట రాగానే డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ ఉంటాయి, వచ్చేసండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మోడల్స్ అనమాట. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చింతమణి గణేశుడు. సో ఇక్కడ మనకి చింతమణి చిన్నది గణేష్ ఐడిల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కృష్ణునివి కూడా ఉన్నాయి అండ్ పగిడి కట్టుకొని ఉన్నాయి. సో మార్వాడి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే గణేశులు ఆ డ్రెస్సింగ్ ఏవైతే ఉంటాయో సో ఆ గణేశులు కూడా ఉన్నాయి అనమాట. ఇగో చూడండి. సో మెరూన్ కలర్ డ్రెస్, ఎల్లో కలర్ ధోతితోని పగిడి కట్టుకొని గణేశుడు అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక గణేశుడు సో షిప్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి శివాజీ మహారాజ్ టైప్ అయితే గణేశుడు చేసినారు అనమాట, ఎల్లో కలర్ కుర్తా వేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాల పైన కూర్చొని కూడా ఉంది ఇంకొక గణేశుడు ఉంది. హైట్ వచ్చేసి మనకు ఒక 1 to 2 ఫీట్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి రాధాకృష్ణ గణేశులు అనమాట. సో ఒక గణేశునికి బ్యాక్గ్రౌండ్ సెట్ ఉంది అండ్ ఇంకొక గణేశునికి కింద నంది ఉంది. సో గణేశునికి పగిడి అండ్ ఇంకొక గణేశునికి పిస్తా కలర్. అండ్ ఇక్కడ చూపించిన కదా చింతమనే గణేష్ అనమాట, చిన్నది. సో గణేశునికి మొత్తం ఓవరాల్ వర్క్ అంతా వాళ్ళే చేసేసినారు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ ఇంకొక ఉయ్యాల పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడ మారివాడి వాళ్ళు చెప్పినది. అండ్ అక్కడ దంతంకి కూడా మనకి జ్యువెలరీ వర్క్ అనేది అయితే చేసినారు. అండ్ ఇట్లా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వర్క్ షాప్లో. సో ఒక్కసారి మీరు విజిట్ అయిపోండి అండ్ మీకు ప్రైజెస్ బయట కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మేము కూడా ఇక్కడనే బుక్ చేసుకున్నాం గణేష్ ఐడల్. సో బెస్ట్ ప్రైజెస్ అండ్ రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో చిన్న గణేష్లకి ఆల్మోస్ట్ 5, 6, 7,000 ఎక్కువనే అయ్యారు, కాకపోతే వాళ్ళు ఇచ్చే ఫినిషింగ్ అండ్ వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ అట్లాంటివి ఉంది కాబట్టి సో అఫోర్డబుల్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీరు అర్థమవుతుంటుంది మీకు ఆ లోపల డెకరేషన్ కానీ అండ్ ఆ పగిడి ఐటమ్స్ కానీ సో ఆ జ్యువెలరీ వర్క్ కానీ అవంతా చాలా నీట్గా అంటే చాలా నీట్గా అండ్ డీటెయిల్గా మంచిగా ఉందన్నమాట. సో
విజిట్ అయిపోండి. నేనైతే ఇది మీకు రిఫర్ చేస్తున్నా. బెస్ట్ అంటే బెస్ట్ అనమాట చిన్న గణేషులు. కానీ వేరే వర్క్షాప్ కూడా చూసినాం, చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం బెటర్ అనమాట హోల్సేల్ ప్రైజెస్. అండ్ ఇవన్నీ బుక్ అయిపోయిన గణేషులు అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా పీసెస్ ఉన్నాయి, అవి కూడా చూసాం. ఒక 4 to 5 ఫీట్ గణేషులు ఉన్నాయన్నమాట. అండ్ మనం ఆ గణేషులు కూడా చూసాం ఒకసారి. సో ఇది సింపుల్ గణేశుడు కుందన్స్ లేకుండా. అండ్ ఇక్కడ మనకు ఒక 5 ఫీట్ గణేశుడు అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ బుక్ అయిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి మా గణేశుడు. సో మనకి ఇక్కడ ఒక మట్టి గణేశులు కూడా ఉన్నాయన్నమాట. సో మట్టి గణేశులు కావాలనుకున్న వాళ్ళు అవి కూడా తీసుకోండి. మనకి నెక్స్ట్ దాని వెనకాల ఒక 5 ఫీట్ గణేశుడు ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ టోటల్గా పాములతో ఉన్నదన్నమాట. సో గణేశుడు అయితే మహారాజా టైప్ కూర్చొని ఉన్నాడు విత్ వైట్ కలర్ ధోతి అండ్ షాల్వ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. గణేశుని హైట్ ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ 5 5 ఫీట్ ఉండొచ్చు. అండ్ ప్రైస్ మనకి 18,020 అట్లా చెప్పినారు అనుకుంటా. అండ్ ఇవన్నీ వచ్చేసి లంబోదరులు అనమాట, బుజ్జ గణేశులు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు హైట్ 4 to 5 ఫీట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక రావణ్ గణేశుడు అయితే ఉందన్నమాట, బ్లూ కలర్ స్కిన్ టోన్లో. సో ఇది అనమాట గణేశుడు. అండ్ గణేశుని హైట్ వచ్చేసి 4.5 to 5 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లంబోదరుడు ఇవన్నీ. సో కింద క్లాత్ ఏదైతే ఉంటుందో అది రియల్ క్లాత్ అనమాట. అండ్ గణేశుడు లంబోదరుడు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇది రాముని గణేశుడు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక డిఫరెంట్ గణేశుడు ఉంది. అండ్ ఈ కింద మొత్తం పాములు ఉన్నాయి. అండ్ పాముల పైన సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండు. పింక్ కలర్ ధోతి, ఎల్లో కలర్, బ్లూ కలర్ శాల్వా అయితే ఇచ్చినారు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా యూనిక్ అండ్ చాలా డిఫరెంట్ ఉంది. గణేశుడు స్వారీ చేస్తున్నట్టు ఉంది అనమాట. అండ్ ఈ కాటన్ ఏదైతే ఉంటుందో రియల్ది పెట్టినారు. అండ్ ఇది మన లంబోదర గణేశుడు అనమాట. సో ఇక్కడ ఈ లంబోదర్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి. చాలా అంటే లిమిటెడ్ పీసెస్, ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో విజిట్ అయిపోండి. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ యాంటిక్ పీసెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక గణేశుడు ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనకి రామునివి కూడా గణేశులు వచ్చేసినాయి అనమాట. స్కిన్ టోన్లు ఉన్నాయి, బ్లాక్ కలర్లు ఉన్నాయి, గ్రే కలర్లు ఉన్నాయి, అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఈ గణేశుని చూడండి, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సో ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్